ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో చైనా రోబోను తమ సొంత ఆవిష్కరణగా ప్రదర్శించింది అనే ఆరోపణలపై గల్గోటియాస్ యూనివర్సిటీ ఎట్టకేలకు క్షమాపణలు కోరింది. స్టాల్ వద్ద ఉన్న తమ ప్రతినిధి నేహా సింగ్ టెక్నాలజీపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని పేర్కొంది. కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఆమె అత్యుత్సాహం ప్రదర్శించి వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేసిందని, అసలు ఆమెకు మీడియాతో మాట్లాడే అధికారం లేదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. చైనా రోబోను తమదిగా చెప్పుకోవాలి అనే ఉద్దేశం యూనివర్సిటీకి లేదని, విద్యార్థులకు నేర్చుకోవడానికి తెచ్చిన పరికరాన్ని ఆమె తప్పుగా వివరించిందని తెలిపింది. నిర్వాహకుల ఆదేశాల మేరకు నైతిక బాధ్యతగా సమ్మిట్ నుంచి తమ స్టాల్ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది యూనివర్సిటీ. భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక రోబోటిక్ డాగ్ను ప్రదర్శించింది. యూనివర్సిటీకి చెందిన కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ నేహా సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఓరియన్ అనే పేరున్న ఈ రోబోను తమ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు సొంతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. అలాగే ఏఐ రంగంలో తాము 350 కోట్ల పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టెక్ నిపుణులు దాన్ని గుర్తించారు. అది గల్గోటియాస్ యూనివర్సిటీ తయారు చేసింది కాదని స్పష్టం చేశారు. చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్ సంస్థ తయారు చేసిన యూనిట్రీ ZO2 అనే మోడల్ అని ఆధారాలతో సహా నిరూపించారు. దీని ధర సుమారు 2.5 లక్షల వరకు ఉంటుందని తేలింది. భారతీయ ఆవిష్కరణలను ప్రోత్సహించే వేదికపై చైనా రోబోను తమదిగా చెప్పుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదం ముదరడం, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ కావడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ తన స్టాల్ను ఖాళీ చేసి క్షమాపణలు చెబుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.